పాపము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో యాకోబు పాస్టర్ గారు ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాం. యాకోబయ్య గారు, వందనాలు. 6:10 వరకు మీకు సమయం ఉంటుందండి. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. ఓకే అమ్మగారు, వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. చాలా సంతోషం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ 2025 సంవత్సరము 7 మాసాలు పూర్తి చేసుకోవడం జరిగింది. దేవుని యొక్క మరి మహాకృప, ఆయన ఇచ్చిన ఆయుష్, ఆయన ఇచ్చిన ఆరోగ్యము, ఆయన ఇచ్చిన బలము, ఆయన ఇచ్చిన శక్తి సామర్థ్యాలతో మరి ఈ యొక్క 7 మాసాలు కూడా మనము ఎంతగానో ఆనందించాం. మనం ఎంతగానో మరి దేవుని సన్నిధిలో సజీవులుగా నిలబడగలుగుతున్నాం. దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చిన గొప్ప తరుణమును బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు మనస్పూర్వకంగా తెలియచేస్తున్నాను. మరి ఈ రోజుతో ఈ యొక్క ఈ మాసము సంపూర్తిగా మనము అనుభవించి ఉంటాం. తర్వాత రేపటి దినమున మరి 8వ మాసంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ప్రియులారా, మరి చాలా సంతోషకరమైనటువంటి దినం. రెండవదిగా మరి ఈ దినము మరి బర్త్డే ఉన్నట్టుంది ఎవరిదో సిస్టర్ గారిది. నేను లేట్గా జాయిన్ అయ్యాను. నేను కనుక లాస్ట్లో మాట వింటున్నట్టు అనిపించింది. అయ్యగారు, ఎవరిది బర్త్డే ఈరోజు? సరళ హ్యాన్స్ గారి బర్త్డే అండి. సరళ హ్యాన్స్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వందనాలు అమ్మగారు, మీకు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు ఇంకా బలమును, ఆరోగ్యమును మీకు అనుగ్రహించి ఇంకా సంపూర్తి అయినటువంటి దినాలు దేవుడు మీకు అనుగ్రహించును గాక. చాలా సంతోషం. మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మనం వెళ్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. చదువుకుందాం. అందుకు అమ్మగారు చదవండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడు అయిన మా గొప్ప తండ్రి, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, పూజనీయుడా, నీ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడవు. మాతో ఉంటూ, మా మధ్యలో ఉంటూ, మమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్న గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మరి కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా ఆ మాటలు మా హృదయంలోనికి వెళ్ళుటకు ప్రభువా, హృదయంలో పని చేయుటకు నాయన, పరివర్తన కలిగించుటకు తండ్రి నైనా, నీ కృపలో మేము బలపరచబడి నైనా ఆధ్యాత్మికముగా అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మడానికి వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తూ చేయవచ్చు. నీ వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటావా నమ్ముచు నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకునే నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ ప్రభు పేరట శుభములు తెలియచేయచ్చు. ఈ దినపు వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. ఇక్కడ లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకున్న వాక్య భాగమును మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే
అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ మాట మరి చదివినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎందుకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అని అంటే, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను మనం వింటా ఉన్నాం. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరి మాట పలుకుతున్నారు అనేది మనం ఆలోచన చేస్తే, యేసు క్రీస్తు ప్రభువారండి ఈ మాట పలికేది. ప్రవక్తలు కాదు, లేకపోతే రాజులు కాదు, లేకపోతే ప్రజలు కాదు, ఇంకా వేరే వేరే వాళ్ళు కాదు. దేవుడే ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సాక్షాత్తు దేవుడి నుండి వచ్చిన మాట ఈ మాట. ఆయన ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరండి అబ్రహాము కుమారుడు? అబ్రహాము కుమారుడు ఎవరు? ఎందుకు అబ్రహాము కుమారుడు అయ్యాడు అనేది మనం ఆలోచన చేస్తే చాలా సింపుల్ గా మనం చెప్పొచ్చు. అక్కడే ఉంది కదా, ఇంకా ఏంటి దీని గురించి మనం ఆలోచించేది అని అనుకోవచ్చు. కానీ చాలా గొప్ప మర్మము ఇందులో దాగి ఉన్నది. చాలా గొప్ప మర్మము ఇందులో దాగి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మనము సింపుల్ గా మాట్లాడుకోవచ్చు అనుకున్నాం కదా. అదేంటనంటే, ఇతడును అబ్రహాం కుమారుడే. ఎందుకనంటే అక్కడే కిందనే మనము జవాబు చూస్తాం. ఎందుకైనా అబ్రహాం కుమారుడు అయ్యాడు అని అంటే, ఎందుకు అయ్యాడు అని అంటే అక్కడే మనం చూస్తాము, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ ఇంటికి రక్షణ వచ్చినది కనుక ఆయన అబ్రహాం కుమారుడు అయిపోయాడు, ఇంకంతే అని అనేది మనం ఆలోచించేస్తాం. ప్రియులారా, ఇంకొద్దిగా మనం లోపలికి వెళ్తే దయచేసి అందరూ మీట్ చేసుకోవాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇంకొద్దిగా మనము లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే, ఇక్కడ ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక వ్యక్తి ఒక విశ్వాసులకు తండ్రి అయినటువంటి ఆ కుటుంబంలో మరి కుమారుడు కావాలి అని అంటే, అనగా అబ్రహాము కుమారుడు కావాలి అని అంటే, అబ్రహాము యొక్క కుమారుని లిస్టులో ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా ఏం కలగాలి అని అంటే, తన ఇంటికి రక్షణ వచ్చి ఉండాలి. రక్షణ అనేది మానవుని జీవితంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రక్షణ లేకపోతే మారు మనసు, పాప క్షమాపణ ఇవి జరగవు. మానవుని జీవితంలో రక్షణ అనేది లేకపోతే మారు మనసు ఉండదు, పాప క్షమాపణ ఉండదు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపము కూడా ఉండదు. ఇవి ఎప్పుడైతే మానవుని జీవితంలో ఉండకుండా ఉంటాయో అప్పుడు మనిషి ఏం చేస్తాడు అని అంటే, ఏమైనా చేయగలడు అని అంటే, ఎలా అంటే మందిరానికి వస్తూ ఏమైనా చేయగలడు. ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకోవాలంటే, మానవుని జీవితంలో రక్షణ అనేది లేకపోతే భక్తి ఉండదు, భయము ఉండదు, క్రమశిక్షణ ఉండదు, దేవుడు అంటే అసలు భయమే ఉండదు. ఎందుకనంటే తమ జీవితంలో మరి రక్షణ లేదు కనుక. అందుకనే జక్కయ్య అనబడినటువంటి ఈ వ్యక్తిలో మొట్టమొదటిగా ఏమున్నది అని అంటే, జక్కయ్యకు మొట్టమొదటిగా తన ఇంటిలో రక్షణ వచ్చింది.
తన ఇంటిలో రక్షణ వచ్చి ఉన్నది గనక, మరి రక్షణ రాకముందు ఉన్న పరిస్థితి, రక్షణ వచ్చినాక ఉన్న పరిస్థితిని మనం ఆలోచన చేస్తే చాలా వ్యత్యాసం ఉంది అండి. రక్షణ రాకముందు తను ఎలాగున్నాడు, రక్షణ వచ్చినాక తను ఎలాగున్నాడు అనేది చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ చాలా మార్పు కనపస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తిలో రక్షణ వచ్చిన్నది అనంటే మార్పు రావాలి. మార్పు లేని జీవితము అసలు జీవితమే కాదు. అందుకనే మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మరి జక్కయ్య తన జీవితంలో రక్షణ వచ్చినాక, తన ఇంటిలోనికి రక్షణ వచ్చినాక ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు తన ఆస్తి అంతా పేదలకు ఇస్తున్నాడు. మార్పు చూడండి ఒకసారి. ఇవంతా మనకు అక్కడే కనపడుతూ ఉంటది. అక్కడే ఈ నేను చెప్పబోయే మాటలన్నీ కూడా ఈ 9వ అధ్యాయంలోనే మనం చూస్తాం. 9వ వచనం పై భాగంలో ఇవన్నీ మనం చూస్తాం. అయితే రక్షణ రాకముందు ఎలాగున్నాడు అని అంటే చాలా క్రూరంగా ఉన్నాడు. చాలా మరి 10 రూపాయలు సుంకం వసూలు చేస్తూ, గవర్నమెంట్ వారు 10 రూపాయలు వసూలు చేయమంటే దానికి ఒక 0 యాడ్ చేసి 100 రూపాయలు వసూలు చేసేవాడు. అవతల వ్యక్తి డబ్బులు లేవన్నా ఒప్పుకునేవాడు కాదు. చాలా మరి సమాజంలో ఎలాగుంటున్నాడని అంటే చాలా నీచునిగాను, ఎంత మరి జక్కయ్యను చూస్తే అందరూ కూడా అసహించుకునేవారు. అక్కడ మనం చూస్తే జక్కయ్య ఇంటికి యేసు ప్రభు పోయినప్పుడు వారందరూ కూడా అక్కడ ఏమంటారంటే అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. ఈ మాట నేను చదివినప్పుడు నిజంగా నాకు చాలా ఆలోచన కలిగింది. జక్కయ్య ఎవరు అని అంటే ఒక పాపి. ఎలాంటి పాపి అని అంటే భయంకరమైనటువంటి మనస్సు కలిగినటువంటి పాపి. ఎవరిని ఎక్స్క్యూజ్ చేసేది లేదు. అయ్యా ఈ వారం ఈ నెలలో సుంకం నేను ఇవ్వలేను, కొద్దిగా ఇబ్బందికరం అంటే నాకు సంబంధం లేదు, నువ్వు ఏమైనా చెయ్యి, ఇవ్వాల్సిందే అని చెప్పి అక్కడ ఉండేవాడు. అది కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి లిమిట్ కంటే మించిపోయి అధికముగా వసూలు చేసుకొని దాన్ని మరి ఆ విధంగా తన ఆస్తిని ఎక్కువ చేసుకునేవాడు. కనుక ప్రజలందరూ కూడా సనుగుతా ఉన్నారు. ఏమని సనుగుతున్నారని అంటే, అయ్యా మేము కనపడలేదా ఆయనకు, యేసయ్యకు మేము కనపడలేదా, మేము ఎంత మంచి మనసు కలిగిన వారిమి, మేము మరి మేము ప్రార్థించే వారిమి కదా, మేము చాలా భక్తి కలిగిన వారిమి కదా, మేము శాస్త్రులముగా పరిశీలముగా ఉన్న వారిమి కదా, లేకపోతే మేము ధర్మశాస్త్రాన్ని పాటించే వారిమి కదా. ఇంతమంది ఉంటే ఇంతమందిని వదిలిపెట్టి అడుగడుగు ఆ పాపి దగ్గరికి వెళ్ళాలన్నా ఏంటి, ఈయన ఇలా చేస్తున్నాడు, మేము ఎలాగనో అనుకున్నాం, ఆయన కొరకు ఇంత దూరం నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చినాం, మమ్మల్ని వదిలిపెట్టేసి ఆ పాపి అయినటువంటి జక్కయ్య ఇంటికి వెళ్ళాలనా అని చెప్పి ప్రజలు ఏం చేస్తున్నారంటే సనుగుతా ఉన్నారు. కానీ దేవుడు ఆ ఇంటికి వెళ్ళినాక జక్కయ్యలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. ఏ ప్రజలు అయితే పాపి అని ముద్ర వేశారో అదే ప్రజల ముందు తన మనసును మార్చుకొని ఆయన చేసిన అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, తన యొక్క దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అధికముగా అన్యాయముగా తీసుకున్నటువంటి ఆ యొక్క డబ్బు అయితేనేమి, ఆ యొక్క వాటిను ఎవరెవరి దగ్గర అయితే ఎంతెంత తీసుకున్నాడో అవన్నీ కూడా మరలా ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇది చాలా అద్భుతమైనటువంటి మార్పు. మానవుని జీవితంలో మార్పు అనేది చాలా అవసరం అండి. మార్పు లేకుండా మనిషి దేవుణ్ణి తన హృదయంలో చేర్చుకోలేడు. ఇది చాలా అసంభవం.
దేవుడు మన హృదయంలోనికి రావాలి అని అంటే మొట్టమొదటిగా మన హృదయంలో మార్పు రావాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎందుకు జక్కయ్య అబ్రహాము యొక్క కుమారుడు అయ్యాడు అని అంటే, జక్కయ్య ధనవంతుడైనప్పటికీ, జక్కయ్య విస్తారముగా సంపాదించినప్పటికీ, జక్కయ్య అధికమైనటువంటి డబ్బు వసూలు చేస్తున్నప్పటికీ తమ జీవితంలో డబ్బు శాశ్వతం కాదు అని చెప్పి నిర్ధారణ చేసుకొని దేవునికి సమయం ఇచ్చి, దేవునికి తన మనసులో స్థానం ఇచ్చి, తన మనస్సును మార్చుకొని మారు మనసు పొంది రక్షణ పొందుకోగలిగాడు గనక ఆయన అబ్రహాము కుమారునిగా ఎంచబడాడు. ప్రియులారా, మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసుని యొక్క తండ్రిగా ఉన్నటువంటి మరి అబ్రహాముకు జక్కయ్య కుమారుడయ్యాడనంటే విశ్వాసములో అధికమైన విశ్వాసం కలిగి ఉన్నాడని మనం చూడవచ్చు. ఇంకో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఎవరు అబ్రహాముకు కుమారులు అవుతారు అని అంటే, మొట్టమొదటిగా తన ఇంటిలో యేసయ్యకు స్థానం ఇవ్వాలి. తన ఇంటిలో యేసయ్యకు స్థానం ఇవ్వాలి. తన ఇంటిలో యేసయ్యకు స్థానం ఇవ్వకపోతే ఎలాగుంటుందనంటే ఆ ఇల్లు చాలా గందరగోళంగా ఉంటుందండి. చూడండి, ఒక చిన్నది ఒక మేడగదిలో ఒక ఇంటిలో చనిపోయి ఉన్నది. మనం చూస్తాం, మరి సువార్తలలోనే ఆ మాటను మనం చదువుతాం. ఒక చిన్నది చనిపోయి ఉండగా ఊరి వారందరూ కూడా ఇంటిలోనికి వస్తారండి. ఊరి వారందరూ కూడా ఇంటిలోనికి వచ్చి ఏం చేస్తారంటే ఆ మంచం చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉంటారు, విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. మరి యేసయ్య వచ్చి ముందు వీళ్ళందరినీ బయటికి పంపించేయండి అని అంటాడు. ఎవరందరు వీళ్ళంతా అంటే ఏడ్చేవారు మామూలుగా ఏడుస్తారా అండి? శవం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారు అనుకోండి, అక్కడ మనం గమనిస్తే వాళ్ళు ఊరికనే ఏడవరు. ఏం చేస్తారు? బ్రతుకున్నప్పుడు ఆమె ఏమేం పనులు చేసిందో, ఎవరితో మాట్లాడిందో, ఏం మాట్లాడిందో, ఎక్కడ ఆడుకుంటుందో, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అమ్మా నువ్వు ఇటు చేసావు అమ్మావో అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉండేవారు. అట్లా ఏడుస్తూ ఉంటారు కదా. అయితే దేవుడు ఏమంటున్నాడనంటే అక్కడికి వచ్చి ముందు వీళ్ళందరినీ బయటికి పంపించేయాలి. అవునండి, మన జీవితంలో ఈ బయటికి పంపించేటివి చాలా ఇంపార్టెంట్. బయటికి పంపించేటివి ఏమైనా ఉంటే వాటిని పంపించేసేయాలి. చాలా మంది జీవితాల్లో ఈ బయటికి పంపించే దానిలో వారు ఏం చేస్తుంటారంటే మరి నిర్లక్ష్యం చేస్తుంటారు. చాలా మందికి గర్వం ఉంటది, అహంకారం ఉంటది. మరి ఇంకా చెప్పాలి అని అంటే చాలా దేవునికి అయిష్టమైనవి తమ హృదయంలో దాచిపెట్టుకొని దేవుణ్ణి తమ హృదయంలో చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. పొరపాటున కూడా దేవుడు అక్కడ ఉండడండి. ఎప్పుడైతే మన జీవితంలో ఉన్న గర్వాన్ని, అహంకారము, మరి దేవునికి అయిష్టమైనటువంటి జీవితాన్ని మనం తీసివేసుకొని దేవుని దగ్గరికి వస్తామో అప్పుడు దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. జక్కయ్య దిగొచ్చాడు. దేవుడు తన ఇంటికి వెళ్ళటానికి గల ప్రధానమైన కారణం ఏంటి? జక్కయ్య దిగి వచ్చెను అనే మాట మనం చూస్తాం. అవునండి, మన స్టేటస్ నుంచి, మన స్టేజ్ నుంచి, మన యొక్క అతిశయం నుంచి, మన యొక్క అహంకారం నుంచి, మన యొక్క మరి లోక సంబంధమైనటువంటి ఆలోచనల నుంచి మనం దిగి రావాలి. మనం ఎప్పుడైతే దిగి వస్తామో అప్పుడు దేవుడు మన జీవితంలోనికి వస్తాడు. మరొక మాట మనం చదువుకొని ముందుకు వెళ్తే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివితే అక్కడ ఒక మంచి మాటను కూడా మనం 16వ అధ్యాయము
14వ వచనం. అప్పుడు లూదియాయను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతూ అయితే లక్ష్యం ఉంచినటువంటి ఆమె ఏం చేసిందరంటే, ఆమె ఇంటి వారును బాప్తిస్ము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. తమ ఇంటిలోనికి ఎవరు అబ్రహాము కుమారుడు అనబడతారు అని అంటే, మొట్టమొదటిగా తన ఇంటిలోనికి దేవుణ్ణి చేర్చుకోవాలి. తమ ఇంటిలోనికి ఎవరైతే దేవుణ్ణి చేర్చుకుంటారో వారే అబ్రహాము కుమారుడు. ఇక్కడ జక్కయ్య చేర్చుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక స్త్రీ మనకు కనపడుతా ఉంది. ఆమె పేరు అక్కడ మరి మనం చదివినప్పుడు ఆమె ఎవరనంటే తుయతెర పట్టణస్థురాలు, ఆమె లూదియా. ఈమె ఒక అద్భుతమైనటువంటి ఛాలెంజ్, లేకపోతే ఒక ఒక అద్భుతమైన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. ఏమంటుంది అని అంటే, అపోస్తలుడైన పౌలును మరి అదేవిధంగా పేతురును అనుకుంటా వారిని చేర్చుకుంటా ఉంది. ఏమంటా ఉంది అని అంటే, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకుంటా ఉంది. బలవంతంతో వేడుకుంటా ఉంది. ఈ తుయతేర పట్టణం గురించి మనం ఆలోచన చేస్తే, తుయతేర పట్టణస్థులు ఎలాంటి వారు అని అంటే, మనము ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథము మరి 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చదివితే అక్కడ ఈ పట్టణం గురించి మనం చూస్తాం. ఈ తుయతైర పట్టణము ఒక పెద్ద పట్టణం అంట. ఈ పట్టణంలో నివసిస్తున్నటువంటి మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి అని అంటే, 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ అయితే తుయతైరలో కడమవారైనను మీతో అనగా ఈ బోధను 2వ అధ్యాయం 18వ వచనంలో ఉంటది ఈ మాట. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కనులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. తుయతైర పట్టణంలో నివసిస్తున్న వారి యొక్క స్థితిగతిని ఇక్కడ మనం చూస్తున్నామండి. వారు ఎలాంటి వారనంటే, ప్రేమ కలిగిన వారే, మంచి ప్రేమ కలిగిన వారే, మంచి క్రియలు కలిగిన వారే, మంచి విశ్వాసం కలిగిన వారే, పరిచర్య చేసేవారే, సహవాసం చేసేవారే. కానీ వారు పైకి పరిచర్య చేస్తున్నారు, పైకి ప్రేమిస్తున్నారు, పైకి విశ్వాసం చూపుతున్నట్టుగా ఉన్నారు, పైకి క్రియలు మంచివిగా కనపరుస్తున్నట్టుగా ఉన్నారు. వారి ఆంతర్యములో మనము ఆలోచన చేస్తే వారు ఎలాంటి వారనంటే, యెజెబెలు యొక్క మనస్సు కలిగినటువంటి వారిగా మనం చూస్తున్నాం. యెజెబెలు యొక్క మనస్సు కలిగి అలాంటి జీవితాన్ని కలిగినటువంటి జారత్వపు స్త్రీగా మరి తుయతైర పట్టణంలో నివసిస్తున్న ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తుల మధ్యలో ఒక మంచి సుగంధాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక మంచి పరిమళ సువాసనను ఇచ్చేటువంటి
ఒక సువాసన కలిగించేటువంటి ఒక స్త్రీని మనకు కనపడుతూ ఉంది. ఆమె ఎలాంటిదనంటే మామూలు వ్యక్తి కాదు. ఆమె ఊదా రంగు పొడిని అమ్మేటువంటి ఒక స్త్రీ. ఊదా రంగు పొడిని అమ్మేటువంటి ఒక స్త్రీ. ఆమె మరి రాజు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ దినము మనం తెలుసుకుంటున్నటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటి అనంటే, ఒక ధన సమృద్ధిలో ఉన్నవారు ధన సమృద్ధిని విడిచిపెట్టి దిగి వచ్చి యేసయ్యను తన కుటుంబంలో తన యొక్క జీవితంలో చేర్చుకొని అబ్రహాము కుమారులుగా ఎంచబడ్డం. అక్కడ జక్కయ్య ఒక మంచి ధనవంతుడే ఆ స్థితిని వదిలిపెట్టి యేసయ్యను తన హృదయంలో చేర్చుకున్నాడు. ఇక్కడ మరి లూదియా అనబడినటువంటి ఈ స్త్రీ మంచి ధన సమృద్ధి కలిగినటువంటి స్త్రీ. అందరూ అమ్మలేరంట. ఈ పొడిని అందరూ అమ్మటానికి వీలు కాదంట. ఇది చాలా పెట్టుబడితో కూడినటువంటిది. రెండోది, ఇది మరి ఒక ప్రశస్తమైనటువంటి ఒక వస్తువు అనంట. కనుక ఇది ఈమె అమ్మటానికి గల కారణం ఏంటంటే, ఈమె రాజు కుటుంబాలలో ఉన్నటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆమె గురించి ఏం తెలియజేస్తా ఉన్నారు అని అంటే, రాజ కుటుంబీకుల గొప్ప ధనవంతురాలుగా ఇక్కడ మనం చూస్తాం. ఈమె గురించి రాజ కుటుంబంలో జన్మించినటువంటి ఒక స్త్రీగా లూదియా కనపడుతుంది. అంత ఉన్నతమైన స్థానములో ఉండగా అక్కడ అందరితో పాటు ఈమె కూడా నటించవచ్చు, అందరితో పాటు ఈమె కూడా భక్తుగా మరి ఆ మంచి క్రియలు ఉన్నట్టుగా జీవించవచ్చు. కానీ అక్కడ అపోస్తులైన పౌలుతో ఏం మాట్లాడుతుంది అని అంటే, అయ్యా, నిజముగా నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే. ఎంత అద్భుతమైన మాట అండి. అందరూ విశ్వాసం ఉన్నట్టుగా నటిస్తా ఉన్నారు, కానీ వారిలో విశ్వాసం లేదు. అందరు మంచి క్రియలు ఉన్నట్టుగా నటిస్తున్నారు, కానీ మంచి క్రియలు లేవు. అందరూ మంచి ప్రార్థన పరులుగా పైకి నటిస్తున్నారు, ప్రార్థన పరులు కానే కారు. అందరితో నాకు పని లేదయ్యా, నేను నిజంగా విశ్వాసురాలనని నువ్వు గుర్తిస్తున్నావా? గుర్తిస్తే రా మా ఇంటికి. ఎంత అద్భుతమైనటువంటి వివరణతో కూడిన విశ్వాసము ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నదో లూదియా చూడండి. అందుకే ఆమెను అబ్రహాము కుమారుల లిస్టులో మనం చూడవచ్చు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇలాంటి మరి ఒక మంచి విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు అప్పుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడతాడు. ఇక్కడ ప్రత్యేకించి ఆమె అంటున్నది, మీరు ఎంచితే, మీరు పరిశీలన చేయండి, క్రియలను, నా పద్ధతిని, నా అలవాట్లను, నా యొక్క వైఖరిని ప్రతిదీ కూడా మీరు చూడండి. నేను మరి యెజబేలు యొక్క మనసు నాలో లేదు, నాలో ఉన్నది ఒకటే. ఏంటి అనంటే విశ్వాసం. దేవుని యందు విశ్వాసం నేను కనపరుస్తున్నాను గాక మీరు నా ఇంటికి రండి. అవునండి, దేవుణ్ణి మన ఇంటికి చేర్చుకోవాలి అని అంటే, ఎప్పుడైనా మనం దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేశామా? అయ్యా, నా ఇంటిలోనికి మీరు రండి, నా ఇంటిలోనికి మీరు రండి. ఇదిగో, నా ఇంటిలోనికి మీరు రావటానికి గల ప్రధానమైనటువంటి కారణము చూడండి, నేను మంచి విశ్వాసం గలదానని మీరు ఎంచితే రండి అని దేవుణ్ణి మనం అడగాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న సమాజము ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది అని అంటే, మన చుట్టూ ఉన్నటువంటి సమాజము మరి అందరూ అని చెప్పొచ్చు, అందరూ అని చెప్పటానికి వీల్లేదు, కానీ ఎక్కువ శాతము ఎలాగుంది అని అంటే, మంచిగా మందిరానికి వెళ్తున్నారు కానీ అక్కడ భక్తి కనపడటం లేదు. మంచిగా ప్రార్థన చేస్తున్నాం కానీ మరి
రహస్యముగా తన గదిలోనికి వెళ్ళి మరి పర్సనల్గా ప్రార్థన చేసుకునేటువంటి ప్రార్థన పరులు కరువైపోతా ఉన్నారు. అంత సమాజంలో ప్రతి ఫుడ్ ఒక కలితితో ఎలా అయితే ఉంటుందో, ఈనాడు భక్తి కూడా కలితితో నింపబడినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ అందరినీ ఇలాంటి ముద్రలు మనం వేయలేము, కానీ చాలా వరకు అలా కనపడుతున్నారండి. ప్రియులారా, అలాంటి ప్రజల మధ్యలో మనం జీవిస్తూ ఉంటున్నాం కనుక దేవుని సన్నిధిలో నిజమైన విశ్వాసాన్ని కనపరిచే వారిగా మనం ఉండాలి. నిజమైన విశ్వాసాన్ని కనపరిచే వారిగా మనం ఉండాలి. అలాంటి కనపరచలేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి వెళ్తాం. ఇక్కడ మనం చూస్తే లూదియా మరి పౌలుతో ఒక మంచి మాట అంటా ఉంది, నన్ను విశ్వాసురాలిగా మీరు ఎంచితే. ఎంత గొప్ప మాట అండి. నేను పదే పదే ఆ మాటను చదువుతా ఉన్నాను. అబ్బా, ఎంత త్యాగపూరితమైన మాట అండి, ఎంత త్యాగపూరితమైనటువంటి మాట చూడండి. అలాంటి మాటను మనం చూడగలగాలి. మూడవదిగా మనము ఇంకో మాటను మనము చూద్దాం. అదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడ కూడా ఒక వ్యక్తి మరి దేవుణ్ణి తమ హృదయంలో చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. వారు త్రోవలుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. ఇప్పుడు ఇక్కడ ఒక నపుంసకుడు ఏం చేస్తున్నాడంటే తన రథాన్ని దిగాడండి. జక్కయ్యేమో చెట్టును దిగాడు, ఏమేమో మరి లూదియా ఏమో తన యొక్క స్థితిని మరి ఆ స్థితి నుండి దిగి వచ్చి ఒక రాణి కుటుంబంలో, రాజు కుటుంబంలో పుట్టిన స్త్రీ అయినప్పటికీ ఆమె దిగి వచ్చి దేవుని బిడ్డలను తన ఇంట్లో చేర్చుకున్నది. ఇక్కడ నపుంసకుడు కూడా ఏం చేస్తున్నాడంటే తన రథమును దిగాడండి. తన రథమును దిగి ఆయన ఏం చేస్తున్నాడనంటే మరి బాప్తిసము తీసుకుంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఈ నపుంసకుని యొక్క స్థితిని మనం ఆలోచన చేస్తే ఈయన ఎవరు అనంటే అక్కడ మనం చూస్తాము. అప్పుడు ఇథియోపియాల రాణి అయిన 27వ వచనం అండి, కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఈ నపుంసకుడు ఎవరు అనంటే ఐథియోపియా దేశస్థునిగా మనం చూస్తా ఉన్నాం. ఐథియోపియా అనగా దాన్ని ఇప్పుడు కూసు దేశం అని కూడా అంటారంటండి. కూసు దేశం అని కూడా దాన్ని పిలవచ్చు. ఎందుకు నేను ఈ స్టోరీ అంతా మరి గ్యాదర్ చేశాను అనంటే, అసలు వీళ్ళు ఎవరు, వీరి పరిస్థితి ఏంటి, వీరెందుకు దేవునికి అంత ప్రాధాన్యత ఇచ్చారు, ఎందుకు అనేది ఆలోచన చేసినప్పుడు ఈ కూసు దేశము దేనికి ప్రసిద్ధి చెందినదనంటే మరి వర్తకము అంటే వ్యాపారమునకు ప్రసిద్ధి చెందినది. వ్యాపారమునకు ప్రసిద్ధి చెందినటువంటి దేశము, వ్యాపారముకు ప్రసిద్ధి చెందిన దేశము. మరి ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే విస్తారమైనటువంటి ధనం ఉంటుంది, డబ్బు ఉంటుంది. మరి వ్యాపారానికి ప్రాముఖ్యంగా కావాల్సింది డబ్బే కదా. మరి ఈ డబ్బు వారి దగ్గర పుష్కలంగా ఉంటుందండి, వారి దగ్గర పుష్కలంగా ఉంటుంది. కానీ వారి జీవితంలో డబ్బు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ నపుంసకుడు తమ జీవితంలో డబ్బు ప్రాధాన్యత ఇవ్వకుండా, తమ జీవితంలో మరి ఆ యొక్క డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకనే మరి
ఈ యొక్క ఐథియోపియా అనబడినటువంటి ఈ దేశానికి దేశం గురించి మనం మాట్లాడితే యెరెమీయా గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. ఒకసారి యెరెమీయా గ్రంథంలోనికి మనం వస్తే అక్కడ 13వ అధ్యాయము, యెరెమీయా గ్రంథము 13వ అధ్యాయము చదవండి. 13వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదవండి. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్లపడును. ఇక్కడ ఈ కూషు దేశపు యొక్క ప్రజల ప్రధానమైన లక్షణము మనం చూస్తున్నామండి. ఇక్కడ 13వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తున్నాం. వారి యొక్క ప్రధానమైన లక్షణం ఏంటి అని అంటే, వారు మరి కీడు చేసేదే వారి యొక్క ప్రధానమైన లక్షణం. కూషు దేశం యొక్క ఐథియోపియా ఆ దేశపు యొక్క ప్రజల లక్షణం ఏంటనంటే కీడు చేయడం. అందుకనే అక్కడ మనము చూస్తాము, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? తన చర్మము మార్చుకోలేడు. అంటే వాళ్ళు అంత నల్లగుంటారేమో అనుకుంటాను నేను. కూషు దేశస్థులు చాలా నల్లగా కనపడతారేమో అనుకుంటాను. అయినప్పటికీ వారు చేసేటువంటి పని ఏంటనంటే మోసం చేయడం, కీడు చేయడం, హాని చేయడం, నష్టం చేయడం. ఇలా చెప్పుకుంటూ పోతే పోల్చుకోవచ్చు. అలాంటి సమాజంలో పుట్టినటువంటి ఒక నపుంసకుడు, అలాంటి ప్రజల మధ్య ఉన్నటువంటి ఒక నపుంసకుడు ఏం చేస్తున్నాడనంటే, దేవుని వాక్యం ద్వారా పట్టుబడి, దేవుని వాక్యం ద్వారా తమ జీవితాన్ని మార్చుకొని మార్గం మధ్యలోనే మరి దేవుణ్ణి తమ హృదయములో లేక తన కుటుంబములో చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంత అద్భుతం అండి ప్రియులారా. అందుకనే మనము దేవుని సన్నిధిలో నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలండి. వీళ్ళ ముగ్గురి యొక్క పరిస్థితిని మనం చూస్తే, ఒకప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు అని అంటే, ఇప్పుడు నిజమైన విశ్వాసాన్ని చేత పట్టుకొని ఉన్నట్టుగా మనం చూస్తాం. నిజమైనటువంటి విశ్వాసం కలిగి ప్రభువును ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే మరి యేసుక్రీస్తు ప్రభువారే జక్కయ్య ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడాడు. తర్వాత అపోస్తలుడైన పౌలు లుదియా ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. తర్వాత ఈ యొక్క నపుంసకునికి బాప్తిసం ఇవ్వటానికి దేవుని యొక్క పరిచారకుడైనటువంటి ఫిలిప్పు ఇష్టపడ్డాడు. మరి మన జీవితంలో మరి దేవుడు మన జీవితం పట్ల ఇష్టపడుతున్నాడా అండి? మన హృదయంలోనికి రావటానికి, మనతో కొద్దిసేపు గడపటానికి, మనలో ఆయన ఆనందించటానికి, మనలో ఉండి ఆయన సంతృప్తి చెందటానికి దేవుడు ఇష్టపడుతున్నాడా అనేది మనం ఆలోచించాల్సినటువంటి ప్రధానమైన లక్షణం, ప్రధానమైనటువంటి ఉద్దేశం. అలా దేవుడు మన ద్వారా ఆనందించకపోతే ఇంకెందుకండి మన విశ్వాసం, ఇంకెందుకండి మన భక్తి, ఇంకెందుకండి మనం ఇంతగా మరి ప్రయాసపడ్డాం? దేవుడు మనలో నుండి ఆయన ఆనందించగలిగేటువంటి ఒక గొప్ప నిదర్శనం కలిగి ఉండాలి. అందుకనే నేను మా సంఘంలో ఒక మాట చెప్తాను. ఏమనంటానంటే, పరలోకానికి వెళ్ళలేకపోవటానికి ఎందుకు ఇంత శ్రమ పడాలి? మరలా నేను గుర్తు చేస్తున్నాను, మనము పరలోకానికి వెళ్ళలేని దానికి ఎందుకంటే ఇంత శ్రమ? ఇంత మరి ఆదివారం రాగానే ఒక ప్రత్యేకమైన దినంగా మనం ఎంచుకొని ఆ రోజు ఇంకొద్దిగా కష్టపడి మరి పనులన్నీ త్వరగా ముగించుకొని మందిరానికి వస్తున్నాం. దేని కొరకు? మనము పరలోకానికి వెళ్ళకపోకుండా మరి నరకానికి వెళ్ళేదానికి ఇంత ప్రయాసపడ్డది దేనికండి అంటూ తెలియజేస్తూ,
మన గురి ఏంటనంటే పరలోకము చేరాలని మన గురి. విశ్వాసుల యొక్క ప్రధానమైన గురి ఏంటనంటే పరలోకానికి వెళ్ళాలని. పరలోకానికి వెళ్ళాలని ఒక ఉద్దేశం ఉంది గనక తగినటువంటి క్రియలు కలిగి, తగినటువంటి భక్తి కలిగి, తగినంత మరి ఆ విశ్వాసము మనలో ఉండాలి. అలా ఉండి మనం ముందున్నటువంటి ఆ గమ్యాన్ని చేరుకునే ఒక దృఢ విశ్వాసం కలిగిన వారిగా మనం ముందుకు సాగాలి. అప్పుడే మన దేవుడు, మన తండ్రి, మన కన్నవాడు అండి, మన కొరకు ఆలోచించేవాడు, మన గురించి సంతోషిస్తాడు. అలా కాకుండా నరకానికి పోయేదానికి మనము ఎందుకు మందిరాలకు వెళ్ళాలి, ఎందుకు దశంభాగాలు ఇవ్వాలి, ఎందుకు కానుకలు చెల్లించాలి, ఎందుకు ఇవన్నీ? ప్రియులారా, దేవుడు, నీవు, నేను, మనందరం నరకానికి వెళ్ళాలని ఆయన ఇష్టం కాదండి. ఆయన ప్రణాళిక అలా కాదండి. దేవుడు మనం అందరం కూడా ఆయన పక్కన కూర్చోవాలని. తండ్రి పక్కన కుమారుడు ఎలా కూర్చున్నాడో కుమారుని పక్కన మనం అందరము కూడా అలా కూర్చొని సంతోషముతో అక్కడ వాయిద్యములతో దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఒక సంతోషకరమైన వాతావరణంలో నీవు, నేను, మనందరం ఉండాలనే దేవుని ప్రణాళిక. వాటి కొరకు మనం ఆలోచన చేయాలి. వాటి కొరకు మనం నిరంతరం ఆలోచన చేయాలి. అక్కడ స్థానము మీ కొరకు నేను స్థలమును సిద్ధపరచడానికి వెళుతున్నాను. ఆ స్థలంలో మనం ఉండాలండి. భూమి మీద ఉన్న స్థలం కోసం తాపత్రయపడతాం. ఒక్క అడుగు అవతల వాళ్ళు తీసుకుంటే ఎంత కొట్లాడతామో, లేదండి అడుగు భాగం పోయిందండి నాది, ఒప్పుకునేదే లేదండి అని జైలుకు కూడా వెళ్తాం. ఇది అశాశ్వతమైనటువంటిది. అయితే శాశ్వతమైనటువంటి దేవుని ప్రదేశము, దేవుని యొక్క స్థలము పరలోకములో ఉంది. అందుకేనండి నపుంసకుడు అంత మరి వ్యాపార వేతకు సంబంధించిన దేశంలో పుట్టిన నపుంసకుడు దాన్ని వదిలిపెట్టేసి దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని కొరకు రథమును దిగి కిందికి వచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకేనండి లూదియా అంత ప్రసిద్ధి చెందినటువంటి ఆ పొడిని అమ్ముకుంటున్న దాన్ని విడిచిపెట్టేసి ఆమె ప్రధానముగా దేవునికి సమయం ఇచ్చింది. ఆమె అంటుంది, అయ్యా, నేను నిజముగా విశ్వాసురాలనైతే, భక్తి కలిగిన దాన్ని అయితే, మంచి క్రియలు కలిగిన దాన్ని అయితే, నా రుజువు ఏంటనంటే నాకు నువ్వు మా ఇంటికి రావడమే. మిగతా వాళ్ళందరూ ఉన్నారండి, ఎవరు పిలవలేదు. చాలా మంది ఉన్నారండి, కానీ ఎవరు పిలవలేదు. కానీ ఈమె పిలుస్తుంది అనంటే ఈమె విశ్వాసం ఎంత బలమైనదో ఆలోచించు. జక్కయ్య నిజముగా అబ్రహాము కుమారుడు. మనం ఎవరి కుమారులు? ఆలోచించేద్దాం, ఒక నిర్ణయం తీసుకుందాం, దేవుని కొరకు బలముగా నిలబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 జక్కయ్య నిజముగా అబ్రహాం కుమారుడే. లూదియా అబ్రహాం కుమార్తెనే. ఎందుకంటే రక్షణ లూదియా ఇంటికి వచ్చింది. అపోస్తలుడైన పౌలును చేర్చుకున్నది. ఐథియోపియా నపుంసకుడు కూడా అబ్రహాం కుమారుడే. ఎందుకంటే రక్షణ ఇంట చేర్చుకున్నాడు, రక్షింపబడ్డాడు. యాకోబు పాస్టర్ గారు, మీరు గడిచిన దినాల్లో ఎంతగా పరిశీలించారో వాక్యమును ప్రకటించడానికి, బోధించడానికి, మాకు అందించడానికి మీ శ్రమ ఫలితము తెలుస్తూ ఉన్నది. గాడ్ బ్లెస్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ అయ్య గారు. వందనాలండి. అయ్య గారు, వందనాలు. మధ్యలో సరళ హన్స్ గారు ఉన్నారు. వారి పుట్టినరోజు. అమ్మా, ఎన్నో పుట్టినరోజు, ఎన్నో జన్మదినము? సరళ హన్స్ గారు, మీరు మ్యూట్లో ఉండిపోయారు. అన్మ్యూట్ చేసుకోండి. సరళ హన్స్ గారు.